స్వీట్ తీసుకోండి. అతను ఎవరు? మూర్తి గారి సీట్లో కూర్చున్నాడు. మూర్తి గారు వాళ్ళ అబ్బాయి, ఆయన ఉద్యోగానికి ఇచ్చారు కదా. ఓ ఒకటి నానేడి? తీసుకోండి. రే స్వీట్ తీసుకోరా. ఏంటి అంకుల్, ఏంటి స్పెషల్? బయట పార్కింగ్ లో కారు చూడలేదా? మందే. మేడం అది నేను చూసుకుంటాను. సరే నానా క్యారేజ్ ఎక్కడ పెట్టు. నానా, కాశీ గారి కొత్త కారు పక్కన మన బండి బాగాలేదు నాన్న. కాశీ గారు, నా బండి పక్కన మీ కారు పార్క్ చేయడం మా వాడికి నచ్చలేదంట. రేపటి నుంచి మీ కార్ను వేరే చోట పార్క్ చేసుకోండి చెప్పేసంట. రే వెళ్ళేటప్పుడు ఇన్సూరెన్స్ కట్టేశాను. నానా, పెట్రోల్కు 200 కావాలి. ఏ రాఘవ ఇట్రా రా, కూర్చోరా. ఏంట్రా మీ నాన్న బండి మార్చాలి కానీ నా కారు పార్కింగ్ మార్చమంటాడేంటి? ఏంట్రా ఈ గోళ? చాలామంది ఫైల్స్లో లక్ష్మీదేవిని పెట్టి మీ నాన్న టేబుల్ దగ్గరికి పంపిస్తే అది అలాగే పక్క టేబుల్కి పంపించేస్తాడు. మరి ఆ పక్క టేబుల్ మందేగా. ఈ తొక్కలో నీతి నిజాయితీ ఎవరికి కనపడదురా. మనం కారులో వెళ్ళామనుకో, కారే అందరికి కనపడుద్ది. ఈ విషయం మీ నాన్నకి అర్థమై ఉంటే నువ్వు కూడా ఈ పాటికి మా అబ్బాయిలాగా లైఫ్ని ఎంజాయ్ చేసేవాడు. ఆపో. దా భోజనం చేసి వెళ్దు కానీ. నో, నాకు కొన్ని థిక్స్ ఉన్నాయి. వాళ్ళు పిలవకుండా వస్తే బాగోదు. కరెక్టేరా, బాయ్. మరి ఏంట్రా బాయ్? ఏంటి బాయ్? వాళ్ళు మనోళ్లే, పిలవకుండా వచ్చి తిన్నా ఏమనరు అని నువ్వు అనాలి. అది కదరా ఎథిక్స్. సరే భోజనం చేసి వెళ్దు కంట. చా, ఫస్ట్ టైం నా ఎథిక్స్ చంపుకుని నువ్వు పిలిచావని వస్తున్నాను. ఇంకెప్పుడు నన్ను మొహమాట పెట్టుకో, ఓకేనా? పద. ఎత్తిక్సుకోద్దాం రా. హాయ్ ఆంటీ, బిర్యానీ ఎంత బాగుందో. అవునా? ఒరే నేను వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాను. ఆగర్. రే నీ డ్రెస్ ఏంటి, నీ అవతారం ఏంటి? ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా డీసెంట్గా రావా? ఇది తోసి ఇలా పైకి లాగితే ఇదే టక్కు. అఫీషియల్ ఒకటి తినచ్చు. ఏవండి, ఇది మన ఇల్లు కాదండి. మన ఇల్లు కాదు కాబట్టి. ఇందులో లేదా? ముందే తినేస్తున్నావేంటి? యా, అక్కడ ప్లేట్లు ఎవడు కడుగుతాడు? తొందరరా. జాగ్రత్త. మంచిగా ఆ మొలతాడేంటి, దానికి పిన్నిస్లేంటి? నువ్వేమన్నా సవరాలు అమ్ముకుంటున్నావురా? ముందు ఏ బొరదా బాగుంటుంది అనుకున్నానే. సరే కానీ మటన్ బాగుంది. నాకేమక్కర్లా, నీ కర్మ. అమ్మాయి చూడు బాగుంది కదా. హే జాగ్రత్త, పడిపోతారు. హే పిల్లలు, జరగండి జరగండి. అక్క తీసుకో. యు లుకింగ్ సో బ్యూటిఫుల్. నా దిష్టే తగిలేటట్టుందే నీకు. అమ్మా నాన్న రాకపోయినా నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. బా, ఇప్పటికీ ఒక 10 సార్లు చెప్పావే తల్లి. అయినా వాళ్ళ కోపం ఎన్ని రోజులు? నీకొక బాబో పాప పుట్టని వాళ్ళే వస్తారు. ఆంటీ తిను, మా చెల్లెలు వర్ష. వర్ష, నేను చెప్పాను కదా కమలా ఆంటీ అని. అది మీరేనా? అక్క మీ గురించి ఎప్పుడు ఫోన్ లో చెప్తూనే ఉంటుంది. మా అమ్మ నాన్న పెళ్లి ఒప్పుకోకపోతే ఇదే దగ్గరుండి మాకు సపోర్ట్ చేసి మరి పెళ్లి చేసింది. ప్లేట్ అక్కడ పడేసి వచ్చేస్తున్నా నాకు. అమ్మా వర్ష, నా కొడుకు రాఘవ, వాడి ఫ్రెండ్ అంజి. నమస్తే అండి. ఏమండి భోంచేసి వెళ్ళండి. మన ఇంట్లో ఫంక్షనే కదండి, ఎప్పుడైనా తినచ్చు. అందుకే ఇందాకే తినేసా. రాఘవ రైట్? యా. ఎస్. ఏం చేస్తుంటారు? అంటే అది చెప్పరా. సమాధానం లేని ప్రశ్నలు అడిగితే వాడేం చెప్తాడమ్మా? పద. అండి రే, ఎలాంటి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అలాంటి అమ్మాయి పక్కింటికి రావడం ఏంటి, నేను అమ్మాయి పడిపోవడం ఏంటి? ఏంట్రా ఇదంతా? సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, మతి స్థిమితం కోల్పోవడం. మ్యాటర్ సీరియస్. నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. గుడ్ నైట్. రే రే రే, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? రే, ఇంకోసారి నన్ను భయభ్రాంతులకు గురి చేసి మాటలు మాట్లాడినానొట్టే. నిన్ను భయభ్రాంతులు గురి చేయడం ఏంట్రా?
నీకు మ్యాటర్ అర్థం కావట్లా. వాళ్ళ అక్క ప్రేమిస్తేనే వాళ్ళ అమ్మ నాన్న ఎదిరించి పెళ్లి చేసింది. అదే అమ్మాయి నేను ప్రేమిస్తే మా అమ్మ నాన్న ఎదిరించి పెళ్లి చేసుకోదా ఏంటి? ఓహో, నువ్వు అదే విన్నావా? నేను ఇది కూడా విన్నాను. హలో అక్క, మీరు ప్రేమించుకున్నారని మాత్రమే పెళ్లి చేయలేదు. బావ మంచి జాబ్ చేస్తే సెటిల్ అయ్యాడని నేను సపోర్ట్ చేశాను. ప్రేమంటే డబ్బేనారా, ఇంకేం లేదా? రే, ఇవన్నీ నీ వల్ల కాదు కానీ పోయి మీ నాన్నగారికి చెప్పు, ఆయనే చూసుకుంటారు. రే 25 కిలోమీటర్లు వెళ్ళి సంబంధం చెడగొట్టాడురా. ఇది ఎదురిల్లు, చెడగొట్టడా? చెడగొడతాడు. నేనే ఏదో ఒకటి చేయాలి. అవును, మా నాన్న గురించి పక్కన పెట్టు. మీ నాన్న ఏదో బిజినెస్ పెట్టమన్నాడన్నావు, ఏంటది? ఓ అదా, ఒక 5 లక్షలు ఇస్తాడంట్రా. ఏదో ఫుడ్ కోర్ట్ ఫ్రాంచైజ్ ఉందంట, అది తీసుకోమంటున్నాడు. రే, నేను కూడా మా నాన్న అడిగి ఓ 5 లక్షలు తీసుకొస్తాను. ఇద్దరం కలిసి పెద్దగా పెడదాం రా ఫుడ్ కోర్టు. ఒరే, క్యాష్ కౌంటర్లో మాత్రం నేనే కూర్చుంటాను రా. ఫ్రెండ్షిప్లో ఎథిక్స్ లేకపోయినా బిజినెస్లో ఉండాలి. నువ్వే కూర్చోరా. సరేలే, సరే వెళ్తాను రే, పొద్దున కలుద్దాం. వెళ్తాను, బాయ్. బాయ్. ఏమండి, ఆ, మన రాఘవ ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. అది మరి 5 లక్షలు కావాలంటున్నాడండి. ఏం బిజినెస్? ఫుడ్ కోర్ట్ ఫ్రాంచైజ్ నాన్న. అంజీ వాళ్ళ నాన్న కూడా ఆడికి 5 లక్షలు ఇస్తున్నాడు. మొత్తం 10 అవుతుంది. బాగుపడదామని ఇద్దరం కలిసి పెడదాం అనుకుంటున్నాం. అమ్మా వెళ్ళిపోతున్నాడే. ఈ మనిషి ఏంటో అస్సలు అర్థం కాదు. మరి నా బిజినెస్ అదంతా సరే పదరా, ఈడొకడు. చూడు ఏం చేస్తున్నాడు. ఏంటండి ఇది? బాగుపడు బాగుపడు అంటారు, వాడేమో బాగుపడతానంటే ఏమి మాట్లాడకుండా వచ్చేసారేంటి? నమ్మకం లేకపోతే అంజీ వాళ్ళ నాన్న అడగండి. రేపు కట్టొచ్చా? కట్టొచ్చు నాన్న, కట్టొచ్చు. అమ్మా పెళ్ళి రోజు శుభాకాంక్షలే నాన్న, మీకు కూడా. పాయసం చేస్తానుండు. పొద్దున్నే బ్యాంక్ వెళ్ళి మీ నాన్న PFW విత్డ్రా చేశారా? ఆల్ ది బెస్ట్ కన్నా. ఓకే అమ్మా, వెళ్ళొస్తానే. బాయ్ రా.